హనుమక్కపై విచక్షణారహితంగా దాడి చేసిన ఆధిపత్య వర్గాలను అరెస్టు చేయాలి. 6 రోజులు అడ్మిట్ అయి హాస్పిటల్లో ఉన్న కేసు నమోదు చేయని ఎస్ఐపై చర్యలు తీసుకోవాలి. ఎండి ఆనంద్ బాబు, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి. నిరుపేద దళితురాలైన గురిగింజ హనుమక్కపై విచక్షణారహితంగా దాడి చేసిన బోయిని ఆనంద్, గొల్ల నరేంద్ర, రామలింగం, భూపాల్, లోకేష్, సోమేష్, స్వైకర్లపై అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్ బాబు, జిల్లా ఉపాధ్యక్షులు విజయమ్మ, జిల్లా నాయకులు సుధాకర్ డిమాండ్ చేశారు. వెల్దుర్తి మండలం రత్నపల్లి గ్రామంలో దాడికి గురై 6 రోజుల పాటు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చికిత్స పొంది ప్రాణభయంతో కూతురు వద్ద తలదాచుకుంటున్న దళిత హనుమక్కను ఆదివారం కర్నూలు నగరంలోని బుధవారపేటలో కూతురు ఇంటి వద్ద కేవీపీఎస్ ప్రతినిధి బృందం హనుమక్కను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెల్దుర్తి మండలం రత్నపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 973/A2Aలో 3 తరాలుగా అనుభవిస్తూ వస్తున్న వంకపోరంబోగు భూమిని అక్రమంగా లాక్కోవాలనే దురుద్దేశంతో దళితులు వేసిన పంటను అక్రమంగా నాశనం చేసి తిరిగి జూన్ 17న పంటను ఎత్తే ప్రయత్నం చేస్తున్న ఆధిపత్య వర్గాలను అడ్డుకోబోయిన హనుమక్కపై కులం పేరుతో దూషిస్తూ మహిళ అనే కనికరం లేకుండా విచక్షణారహితంగా దాడి చేయడంతో పాటు ఘటనను అడ్డుకోబోయిన హనుమక్క భర్త పెద్దరాముడు, మరిది కుమారుడు రామాంజనేయులపై కూడా దాడి చేశారన్నారు. దాడికి గురైన హనుమక్క 6 రోజుల పాటు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చికిత్స పొంది ప్రాణభయంతో గ్రామానికి వెళ్లకుండా కూతురు దగ్గర తలదాచుకుంటున్న ఎమ్మెల్సీ ఘటనలో సైతం వెల్దుర్తి పోలీసులు కేసు నమోదు చేయకుండా సివిల్ పంచాయతీ చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దళితుల దాడి పట్ల వివక్షాపూరిత వైఖరితో వ్యవహరిస్తున్న వెల్దుర్తి ఎస్ఐపై చర్యలు తీసుకుని దాడి చేసిన బోయిని ఆనంద్, గొల్ల నరేంద్ర, రామలింగం, భూపాల్, లోకేష్, సోమేష్, శేఖర్లను వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.